నగరంలోని స్థానిక బాలాజీ నగర్ నందు కొట్టె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గత 29 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలో భాగంగా 3వ రోజు సుమారు 300 మంది మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన వీర మహిళలు రాష్ట్ర నాయకురాలు కోలా విజయలక్ష్మి, గుమ్మినేని భవానీ, వాణి, నాగరత్న యాదవ్, హేమ చేతుల మీదుగా చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొట్టె వెంకటేశ్వర్లు గత 29 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఎంతో పవిత్రతతో నిర్వహిస్తున్నామని, నెల్లూరు నగర ప్రజలకు జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ మెంబర్లు మంతు, రమేష్, దుర్గ, చందు, శేఖర్, వెంకట్రావు, మస్తాన్, చరణ్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ని. ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ కొట్టె వెంకటేశ్వర్ల తమ్ముడు ఆధ్వర్యంలో 28 సంవత్సరాల నుంచి కృష్ణాష్టమి వేడుకలు ఇక్కడ జరుగుతున్నాయి. ఎంతో ఓర్పుతో, ప్రేమతో, భక్తితో కృష్ణాష్టమి వేడుకలను ప్రతి సంవత్సరం జరుపుతున్నారు. ప్రతి సంవత్సరం జనసేన పార్టీ ఆడపడుచులను ఆహ్వానిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా జనసేన పార్టీ ఆడపడుచులందరికీ ఆహ్వానం అందింది. మేమందరం ఎంతో సంతోషంగా వచ్చాము. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసిన శ్రీకృష్ణుడి ఆశీస్సులు ఎప్పుడు మెగా ఫ్యామిలీకి, మా జనసేన పార్టీ నాయకులకు, వీర మహిళలకు, మా తమ్ముడు వెంకటేశ్వర్లకి అందరికీ ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. ఈ పండగ సందర్భంగా నేను ఒకటి తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్క చెడును అంతమొందించడానికి ఒక మంచి వస్తుంది. ఈ సంవత్సరం ఆ మంచి పేరే కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అప్పుడు శ్రీకృష్ణుడు ఎట్టయితే దుష్ట శిక్షణ చేశారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అదే విధంగా దుష్ట శిక్షణ చేయడానికి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఆ కుర్చీలో కూర్చున్నారు. మేము ప్రతి సంవత్సరం ఈ కృష్ణుడి దగ్గర కోరుకుంటుంటాము, మా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయమని. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని కుర్చీలో కూర్చోబెట్టి బాధ్యతే ఈ కృష్ణుడిది. జై జనసేన, జై హింద్. ఈరోజు బాలాజీ నగర్లో జరుగుతున్నటువంటి శ్రీకృష్ణాష్టమి ఉట్టి మహోత్సవ వేడుకల్లో భాగంగా వస్త్రదాన కార్యక్రమంలో మా జనసేన వీర మహిళలందరి చేతుల మీదుగా పేదలకు 300 మందికి వస్త్రదాన కార్యక్రమం, చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. దానికి విచ్చేసినటువంటి వీర మహిళలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆ శ్రీకృష్ణుని కృపా కటాక్షాలు వారి మీద ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ నెల్లూరు నగరాన్ని సుభిక్షంగా ఆ శ్రీకృష్ణుడు చూడాలని చెప్పనని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ పేదలకి వస్త్రదాన కార్యక్రమం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, రేపు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, రేపు సాయంత్రం కూడా సాంస్కృతిక కార్యక్రమాలు, ఎల్లుండి నగరోత్సవం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటాం. నమస్తే అండి, నా పేరు నాగరత్న యాదవ్. కృష్ణా పెన్నా రీజనల్ కోఆర్డినేటర్గా నేను జనసేన పార్టీలో కొనసాగుతున్నాను. అయితే గత 28-29 సంవత్సరాల నుంచి కూడా ఈ రోజున ఇదే ఏరియాలో కృష్ణాష్టమిని చాలా ఘనంగాను, ఎంతో వైభవంగాను చేస్తున్న కొట్టె వెంకటేశ్వర్లు అన్న ఈసారి నన్ను కూడా ఈ కార్యక్రమానికి పిలవటం జరుగుతుంది. ఎందుకంటే మహిళలతో ఏదైనా కానీ మొదలు పెట్టాలి శుభం అన్నట్టుగా ఆయన ఈ కృష్ణాష్టమిని ఒక మంచి ధర్మం కోసం కాపాడిన కృష్ణుడు ఏ రకంగా అయితే మనకి చరిత్రలో నిలబడి ధర్మాన్ని కాపాడి మనకందరికి ఆదర్శంగా నిలబడ్డాడో, అలానే ఈ కృష్ణాష్టమి ద్వారా పవన్ కళ్యాణ్ గారు కొత్తగా మన డిప్యూటీ సీఎం అయిన దాని తర్వాత మన ఏపీలో ఒక మంచి జరగాలని ఒక మంచి ఉద్దేశంతో కోరుకొని ఈ రోజున ఇక్కడి నుంచి కూడా మేమందరం కూడా మహిళలందరం కలిసికట్టుగా ఉండే జనసేనలో ప్రతి కార్యక్రమం మంచి జరిగే విధంగా అందరం కలిసికట్టుగా చేయాలనుకుంటున్నాము. ఇలాంటి మంచి ఒక భాగ్యాన్ని మాకు కలిగించిన కొట్టె వెంకటేశ్వర అన్నగారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలానే దాదాపు ఒక 300 మంది మహిళలకి పసుపు కుంకాల కింద చీరలు పెట్టి వాళ్ళందరినీ కూడా ఈ రోజున గౌరవంగా మహిళలను మంచి గౌరవించుకోవటంలో ముందుండే ఒక గొప్ప వ్యక్తి కొట్టె వెంకటేశ్వర అన్న అని చెప్పి తెలియజేసుకుంటూ జై హింద్, జై. నా పేరు గుమ్మినేని వాణి భవానీ, సర్వేపల్లి నియోజకవర్గం. ఈరోజు బాలాజీ నగర్లో కృష్ణాష్టమి సందర్భంగా కొట్టె వెంకటేశ్వర గారు ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజకి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. 300 మందికి మహిళలకు చీరలు అందించడం జరిగింది. మాకు ఎంతో సంతోషంగా ఉంది.